అని చెప్పేసి ఇక్కడ రాసే ప్రయత్నం చేసుకొచ్చారండి. అది ఇంకా విచిత్రం. ఒకసారి చదివి వినిపిస్తా చూడండి. ఎక్కడ ఉంది? ఇదిగో. చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు, పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు, రికవరీ మొత్తం చెల్లించిన వదలకుండా వేధింపులు. రికవరీ మొత్తం చెల్లించిన వదలకుండా వేధింపులు అంట. అంటే తినేసారు, దోచేసారు. ప్రజల సొమ్ముని మొత్తానికి దోచేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారండి. బియ్యాన్ని దోచేసారు. రికవరీ ₹1 చెల్లించేసాడు. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చుంటే ఆ ₹1 నొక్కేద్దరు. ఆ కోటో, 1,10 లక్షలు, 1,50 లక్షలు సరిగా తెలియదు, కానీ నొక్కేసింది మాత్రం కోట్లలోనే. ఇప్పుడు చిన్న లాజిక్ అండి. నేను దొంగతనం చేసి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తే నా మీద కేసు ఎట్టదంటే ఎలా ఉంటుంది? కుదరదు కదా. అవినీతి అవినీతే, దోపిడీ దోపిడీయే. నువ్వు డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన్ని కేసులు పెట్టకుండా ఉంటారా? అలా అని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? ఏమయ్యా పేరునాని, మీ గోడౌన్ల నుంచి ఇగో ఇన్ని టన్నులు బియ్యం మాయమైపోయింది, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో తెలీదు, దానికి బాధ్యత మీరే, కాబట్టి ఆ బియ్యం విలువ కట్టేస్తాం మేము, నువ్వు దానికి డబ్బులు కట్టేస్తే నీ మీద కేసులు పెట్టుకుంటూ ఉన్నావు అని చెప్పిందా? చెప్పలేదు కదా. నువ్వు తొందరపడి, నువ్వు ఆవేశపడి కేసులు పడకూడదు మన పైన, మనం సేఫ్గా ఉండాలని చెప్పేసి అని దోచేసిన డబ్బులు వచ్చి నువ్వు చెల్లించేసావు. ఇవాళ వచ్చి కేసులు పెట్టకూడదు, మేము డబ్బులు ఇచ్చేసామంటే కుదురుతుందా? ముందస్తు బెయిల్ రాగానే మరోసారి రికవరీ నోటీసులు. ఇది టీడీపీ కూటమి పన్నాగం. మాట్లాడితే ఈయనే మాట్లాడతారు. మహిళల్ని తీసుకొస్తున్నారు, మహిళల పైన కేసులు పెడుతున్నారు. మా ఆవిడకి ఏం సంబంధం? ఆ గోడవలు ఉన్నది మీ ఆవిడ పేరు మీదే. అసలు ఆ గోడవలు మీ ఆవిడ పేరు మీద పెట్టకుండా ఉండాల్సింది. నిన్న ఇప్పుడు ఒక వార్త లేదుగా, A2 ఎవరో అతని అకౌంట్ నుంచి మీ భార్య గారి అకౌంట్కి 98 లక్షలు వచ్చినాయంట. 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ వార్త ఏంటి? ఇకపోతే ఇంగ్లీష్ మీడియం గురించి. ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగే. బాబు మార్కు పన్నాగం, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఎత్తివేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడ. అసలు ఇంగ్లీష్ మీడియం ఎక్కడ ఉందో నాకు ఇవాళ కూడా అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పూర్తిగా ఎక్కడ తీసుకొచ్చాడు? నువ్వు ఎక్కడ అమలు చేసేసావు? చూపించు. పోనీ మీరు చూపించండి, మీ నాయకులు చూపించండి. లేదు, ఊరికే మనం భజన చేసుకోవడానికి, డబ్బా కొట్టుకోవడానికి ఆ బెండపూడి స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో ఇంగ్లీష్లో కాస్త, అక్కడ ఎవరైతే టీచర్ ఉన్నారో ఆయన చనువు వల్ల కాస్త నలుగురు విద్యార్థులు, కొద్దిగా నలుగురు కాదులే, మొత్తం స్కూల్ విద్యార్థులు అందరూ కూడా బాగా మాట్లాడతారు. వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో నేను ఇంగ్లీష్ మీడియం చేంజ్ చేశాను, ఇది నా పనితనం అని చెప్పేసి నేను భజన చేయించేసుకుని ఏకంగా ఎక్కడ సభ పెట్టేసుకున్నా సరే వాళ్ళని తీసుకెళ్ళిపోయి 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడించేసి 4 ముక్కలు తెలుగులో జగన్మామయ్య అని పిలిపించేసుకునే వాళ్ళం మనం చేసిన పని అది. నువ్వు ఏకంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేసావా? నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేస్తే ప్రభుత్వం రద్దు చేసేసిందా? జీవో ఏదైనా ఉంటే చూపించేయా నువ్వు. ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి జీవో ఏదైనా ఉంటే అది నువ్వు చూపించి తగలడాలా. ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు, ప్రముఖులు, రాజకీయ నేతలతో చర్చ. కూటమి సర్కారు కుట్రపూరిత అడుగులు. తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యను అందించిన జగన్ ప్రభుత్వం. ఎక్కడ అందించేసావు? ఎందుకు వచ్చిన పనికిమాలిన వార్తలు ఇవన్నీ కూడా? ఇంకొకటి, జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ సేవల బంద్. 3,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఎన్నిసార్లు అడిగినా పరిష్కరించట్లేదు. ఆసుపత్రులు నిర్వహణ కష్టంగా మారింది. తక్షణమే 2,000 కోట్ల బిల్లులు చెల్లించండి. దీనికి గల కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ సంవత్సరమే 2024 జనవరి నెల అనుకుంటా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులకి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. అలాగే అనేక సందర్భాల్లో మేము ఈ ఆరోగ్యశ్రీ సేవలు మేము నిలిపివేస్తున్నాం, మాకు దాదాపు బకాయిలే 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేస్తారని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.